అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జనం ఎందుకు వ్యతిరేకించారు ఆ పార్టీని, ఎందుకు 11 సీట్లకే పరిమితం చేశారు అనేది వాళ్ళకి సమాధానం దొరకడం లేదు. దొరికిన వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా చీప్ పాలిటిక్స్, చీప్గా వెళ్తున్నారు. అంటే నేను ఇక్కడ పని కట్టుకొని వైసీపీని విమర్శించాల్సిన పని లేదు. అధికార పార్టీ చేసిన తప్పులను ప్రస్తావించడం, వాళ్ళ లోపాలు ఎత్తి చూడడం, పరిపాలన సమర్థంగా పెట్టడం మన పని. కానీ ఇలా వైసీపీ రాజకీయ విధానాలు మారట్లేదు కాబట్టి వీళ్ళని కూడా తగులుకోవాల్సిందే, గట్టిగా పట్టుకోవాల్సిందే. లేకపోతే ఎంత చీప్గా ఉంటున్నాయంటే కొన్ని జనం నవ్వుతున్నారు. జనం అసలు విపరీతంగా నవ్వుతున్నారు. ఇది ఆర్డిటి ఇప్పుడు ట్రాక్లో ఉంది. సో అనంతపురం జిల్లాలో ఉన్న ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒకటి ఉంది కదా. సో ఆ ట్రస్టు 2021లో ఆగిపోయింది. సో ఇప్పుడు 2026 మార్చిలో మళ్ళీ దానికి విదేశీ నిధులు వస్తున్నాయి, మళ్ళీ సేవలు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆగిపోయిన ట్రస్టు, ఆ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు పట్టించుకోలేదు, కేంద్రంతో మాట్లాడలేదు, కనీసం కేంద్రాన్ని ఒప్పించలేదు, దానికి నిధులు వచ్చేలా చేయలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన 22 నెలల పాటు లోకేష్ గారు స్వయంగా ఒక 4 సార్లు అమిత్ షా గారిని అండ్ ప్రధానమంత్రి మోదీ గారికి లెటర్ రాసి వెళ్ళి కలిసి అండ్ ఆ ప్రతినిధుల్ని తీసుకొని వెళ్ళి కేంద్ర ప్రభుత్వ వర్గాలకు ఒక లైజనింగ్ టీం పెట్టి వాళ్ళని ఒప్పించి, సో అలా విదేశాల నుంచి నిధులు వచ్చేలా చేసి మళ్ళీ సేవలు పునఃప్రారంభించారు. సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత చేస్తే ఇది మా క్రెడిట్, మేమే చేసాము అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నవ్వాలా ఏడవాలా, నమ్మాలా వద్దా, ఎవరిష్టం వాళ్ళది. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ పరిశ్రమ శంకుస్థాపన మొన్న 23వ తేదీన జరిగింది. ఆ రోజు ముందు వరకు ఎప్పుడూ వైసీపీ వాళ్ళు చెప్పలా ఇది మా క్రెడిట్, మా వల్లనే వచ్చింది, ఆర్సెలర్ మిట్టల్ వస్తోంది అనకాపల్లి జిల్లా నక్కపల్లికి, ఇది మేమే తీసుకొస్తున్నామని ఎప్పుడూ చెప్పలా. శంకుస్థాపన జరిగిన తర్వాత రోజు అమ్మో పెద్ద పరిశ్రమ వచ్చేస్తుంది, శంకుస్థాపన కూడా జరిగింది, ఇంకా క్రెడిట్ మన ఖాతాలో వేసుకోకపోతే నష్టపోతాం అని చెప్పి ఇంక మొదలెట్టారు గేమ్. ఆ రోజేమో గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అది మా చలవే, మేమే తీసుకొచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు అని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్దంకి నియోజకవర్గ నాయకులతో మీటింగ్ పెట్టినప్పుడు అది మన క్రెడిటే, ఆదిత్య మెట్టల్ నన్ను కలిశారు దావోస్లో. నిజానికి ఆదిత్య మెట్టల్ దావోస్లో కలిసింది ఎందుకు? ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో వాళ్ళది ఎస్ఆర్ అని ఒక విభాగం ఉంది, అక్కడ ఒక 1000 కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని కాస్త విస్తరించడానికి మాట్లాడారు. సో అంతే తప్ప మేము 1,50,000 కోట్లతోనో 1,00,000 కోట్లతోనో ఈ స్టీల్ ప్లాంట్ పెడతాము అనే ప్రపోజల్ లేదు, ఆ మాటలు కూడా లేవు. అది ప్యూర్లీ మీరు ఆర్సెలర్ మిత్తల్ వాళ్ళు చేసిన ట్వీట్ చూడొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఎకనామిక్ బోర్డు ఒకటి ఉంది కదా అప్పట్లో, సో వాళ్ళు పెట్టిన ట్వీట్ కూడా చూడొచ్చు మీరు. నిన్న కూడా మనం చూపించాం ఇది. అయినా సరే వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఎక్కువ ఉంది కాబట్టి ఇంకోసారి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ప్యూర్లీ నిజంగా 1,00,000 కోట్లు 1,50,000 కోట్ల పెట్టుబడి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే, స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అప్పుడు ఆర్సెలర్ మిత్తల్ వాళ్ళు అప్పుడే ట్వీట్ చేసేవారుగా, 2022 మే 25వ తేదీన చేసేవాళ్ళుగా. పోనీ వైసీపీ వాళ్ళు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసేవాళ్ళుగా. ఇంత భారీ పరిశ్రమ వస్తున్నప్పుడు వాళ్ళు ఏమీ చెప్పుకోకుండా ఉంటారా? ఏమి చెయ్యనివే చెప్పుకున్నారు, చేసింది వచ్చింది చెప్పుకోకుండా ఉంటారా? చూడండి ఎంత సిల్లీగా. ఇప్పుడు అది వచ్చేసరికి అది మా క్రెడిటే, మేమేదో మాట్లాడాము, మేమే తీసుకొస్తున్నాం అంటున్నారు. నవ్వాలా ఏడవాలా, నమ్మాలా వద్దా? తర్వాత పైగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు, 1,00,000 కోట్ల పరిశ్రమ అంటున్నారు, అదంతా రాదు, వీళ్ళు ఇక్కడ చెప్పిన లోకేష్ గారు ఇక్కడ చెప్పిన తర్వాత రోజే ఒడిశాలో ఒక మంత్రి గారు చెప్పారు అది మా రాష్ట్రంలో ఉంది అని, సో వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది ప్రెస్ మీట్లో మాట్లాడారు. నిన్నేమో అది మేము తీసుకొచ్చామంటున్నారు. అంటే పరిశ్రమ రాదు అది ఒడిశా వెళ్ళిపోయిందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే, ఆ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నేనే తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను అంటున్నారు. అలాగే ఇది ఇంకా గూగుల్ డేటా సెంటర్ ఒకటి, గూగుల్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్ అవ్వచ్చు, గూగుల్ డేటా సెంటర్ అవ్వచ్చు. 2019 ఫిబ్రవరి 15వ తేదీ అంటే అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అదానీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు. 70,000 కోట్లు పెట్టుబడి అన్నారు అప్పట్లో. ఆ ఫోటోలు కూడా మీరు చూడవచ్చు, అందరూ గతంలో మనం చూపించాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి. మళ్ళీ 4,000 కోట్లు 3,000 కోట్లు పెడతాము, ఎక్కువ పెట్టము అన్నారు. డౌన్ చేశారు ఇన్వెస్ట్మెంట్స్ నమ్మకం లేక. ఇప్పుడు మళ్ళీ గూగుల్ వాళ్ళు 1,31,000 కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్ పెడుతుంటే
ఒకవైపు అది మాది, మేమే తీసుకొచ్చాము, మా చలవాని క్రెడిట్ మాదే అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తూ, మరోవైపు వాళ్ళకు భూములు ఇవ్వద్దు అని చెప్పి హైకోర్టులో ఎంపీ గురుమూర్తి గారు పిటిషన్ వేశారు. తప్ప ఒప్ప అసలు ఏమనాలి చెప్పండి? ఇలా చాలా విషయాల్లో అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో రాజకీయాలు మారిపోయండి. ఏదో 1990s 1980sలో ఉన్నట్టు లేవు. జనం చైతన్యంగా ఉన్నారు, జనం ఆలోచిస్తున్నారు, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, నిజాలేంటో ఇమీడియట్గా బయటకు వచ్చేస్తాయి. సో అబద్ధం చెప్పినా తప్పు చేసినా ఇమీడియట్గా బయటకు తెలిసిపోద్ది. జనం చైతన్యంగా ఉన్నారు కాబట్టి మీ పప్పులు ఉడకట్ల. 2019 నాటికి జనంలో అంత చైతన్యం లేదు కాబట్టి మీరు చెప్పిన అబద్ధాలను నమ్మారు. 2024 నాటికి నిజస్వరూపం తెలిసిపోయింది, మీవన్నీ అబద్ధాలని తెలిసిపోయి కాబట్టి 11 ఇచ్చారు, చైతన్యం వచ్చింది. సో ఇప్పుడు మీరు జనం చైతన్యం అర్థం చేసుకొని మీలో కొంత మార్పు రావాలి. మీలో కొంత మీరు చేసిన తప్పులు తెలుసుకొని మేము ఈసారి ఇలా చెయ్యం, అలా చేస్తాము, మేము తప్పులు చేసిన దాన్ని ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము, సో మేము నెక్స్ట్ ఇలా పరిపాలిస్తాము, కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు ఇవి అని చెప్పి మీరు చెప్పొచ్చు. కానీ ఎంతసేపు అబద్ధాలు చెప్పి అది చెప్పి చెప్తే పని అవ్వదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో జనం యాక్సెప్ట్ చేయరు. థ్యాంక్ యూ.